గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ లైవ్ షో మనీ మనీ. నేను సతీష్. వరుసగా మూడో రోజు కూడా మళ్ళీ మార్కెట్లు నష్టాల్లోనే ముగిసాయి. సెన్సెక్స్ 150 పాయింట్లు కోల్పోయి 33,680 వద్ద క్లోజ్ అయితే నిఫ్టీ 51 పాయింట్లు కోల్పోయి 10,360 వద్ద క్లోజ్ అయింది. మరి ఈ రోజు మార్కెట్ ఎలా ఉండబోతున్నాయి, ఏ అంశాలు మనకి ఎఫెక్ట్ చూపించబోతున్నాయి, వీటిపై విశ్లేషించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రామకృష్ణ గారు. డౌట్స్ ఉంటే కాల్ చేసి క్లారిటీ తీసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ రామకృష్ణ గారు. సో కంటిన్యూ అవుతున్నాయి మార్కెట్లో నష్టాలు అనేవి. ఒక్కరోజు కొంచెం అత్యధిక లాభం నమోదు చేసిన తర్వాత మళ్ళీ నష్టాలే కంటిన్యూ అవుతున్నాయి. సో ఏమన్నా మారే అవకాశాలు ఉన్నాయనుకోవాలా, ఇదే కంటిన్యూ అవుతుందా? అంటే ఓవరాల్గా వీక్లో తీసుకున్నట్లయితే 10,227 దగ్గర నుంచి మొదలైన నిఫ్టీ ఇప్పుడు దాదాపుగా 10,360 దగ్గర క్లోజ్ అయింది. నిన్న ఒక 50 పాయింట్లు కోల్పోవడం జరిగింది. ముఖ్యంగా ఇది బ్యాంక్ నిఫ్టీ సెటిల్మెంట్ కారణంగా లేదా కొన్ని ప్రెషర్స్ కారణంగా ఇవ్వచ్చు. ఓవరాల్గా తీసుకున్నప్పుడు మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లోనే ట్రేడ్ అవుతూ ఉందండి గత కొద్ది రోజులుగా. ఎక్సెప్ట్ మండే వచ్చేటప్పటికి ఒక 200 పాయింట్లు నిఫ్టీ గ్యాప్ పైన ట్రేడ్ అయింది. మొత్తం మీద తీసుకున్నట్లయితే ఈ వారం ఒక రేంజ్ బౌండ్ వీక్గా పేర్కొనవచ్చు. తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్లు కూడా పెద్ద మార్పులు ఏం జరగలేదండి. అంటే 10,000 పుట్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే పైన చూసినట్లయితే 10,500 కాల్స్ ఎక్కువగా రైట్ చేసి ఉన్నాయి. అట్లాగే రెసిస్టెన్స్ కూడా 10,530 దగ్గర ఉంది. ముఖ్యంగా సపోర్ట్స్ తీసుకున్నట్లయితే 10,300 దగ్గర మంచి మద్దతు లభించే అవకాశం ఉందండి. సో లాంగ్ ఉండే ట్రేడర్స్ 10,300ని స్టాప్ లాస్గా పెట్టుకొని వాళ్ళ ట్రేడ్స్ని కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్తాను. అట్లాగే 100 DMA కింద క్లోజ్ అవటం, నిన్న 100 DMA ఏదైతే ఉందో 10,410 దాని కింద క్లోజ్ అవటం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ మొత్తం మీద ఈ వీక్ అంతా రేంజ్ బౌండ్ అని చెప్పుకోవచ్చు. సో అంటే మెయిన్గా పిఎన్బి ఇంకా బ్యాంకులు ఎల్ఓయూలు ఇంకా బయటపడటం, ఇంకా స్కామ్కి సంబంధించి ఇంకా సో కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఇంకా దానికి సంబంధించి ఇంకా ఎన్ని వచ్చే అవకాశం ఉందనుకోవాలి. ఇంకా ఇవి రిపీటెడ్గా వస్తున్నాయి కదా కంటిన్యూ. అదే అండి, ఆ భయాందోళన నేపథ్యంలోనే నిన్న ఒక కొత్తగా నీరవ్ మోడీకి సంబంధం లేని కేసు ఒకటి, ఒక 9 కోట్ల రూపాయల కేసు ఒకటి వచ్చింది పిఎన్బిలోని. సేమ్ ఎల్ఓయూ ద్వారా వాళ్ళు 9 కోట్లు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి. సో ఈ వార్తల నేపథ్యంలో కూడా నిన్న బ్యాంకింగ్ షేర్లు బాగా తక్కువలో ట్రేడ్ అయినాయండి. అంటే మళ్ళీ కొంచెం నిరాశాజనకంగా ట్రేడ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ ఇండెక్స్ కూడా మధ్యాహ్నం 2 గంటల దాకా బాగున్నప్పటికీ తర్వాత తన వాల్యూస్ని కోల్పోయింది. ఫైనల్గా బ్యాంక్ నిఫ్టీ కూడా 24,792 దగ్గర క్లోజ్ అయిందండి. ఈ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్స్ వచ్చేటప్పటికి 24,400, 24,500 దగ్గర ఉన్నాయి. అలాగే రెసిస్టెన్స్ 25,040, అట్లాగే 25,200 దగ్గర రెసిస్టెన్స్లు ఉన్నాయి. ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ని బేస్ చేసుకొని ట్రేడర్స్ తమ పొజిషన్స్ బిల్డ్ చేసుకోవచ్చు అని చెప్తారు. రైట్. సూర్యనారాయణ గారు ఈస్ట్ గోదావరి నుంచి. నమస్తే సూర్యనారాయణ గారు. నమస్తే సార్. చెప్పండి. హలో సార్, లాసా సూపర్ లాజిస్టిక్స్ ఐఎఫ్బి అగ్రో అండి. తీసుకుందాం అనుకుంటున్నారా? హోల్డింగ్ ఉన్నాయండి. హోల్డింగ్ ఉన్నాయి. ఎంతలో తీసుకున్నారు? 200 తీసుకున్నాండి. మళ్ళీ 114లో కొన్నామండి లాసా సూపర్ లాజిస్టిక్స్. లాసా సూపర్ జెనరిక్స్ అని ఉందండి. జెనరిక్స్ అండి. అవునండి. దీనికి అంటే సపోర్ట్ దొరికిందండి. దాదాపుగా 85 ఆ ప్రాంతాల్లో 85-80 ప్రాంతాల్లో సపోర్ట్స్ దొరికాయి లాసా సూపర్ జెనరిక్స్కి. మీ హోల్డింగ్స్ కంటిన్యూ చేయండి. అలాగే ఐఎఫ్బి ఆగ్రోలో కూడా మీ హోల్డింగ్స్ కంటిన్యూ చేయండి. ఇది మంచి కంపెనీ. ప్రస్తుతం 598 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. ఇది మళ్ళీ ఫర్దర్గా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి ఐఎఫ్బి ఆగ్రో కూడా. 2 కంపెనీస్ మీ హోల్డింగ్స్ మీరు కంటిన్యూ చేసుకోండి. 2 కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సూర్యనారాయణ గారు. సలగి రామకృష్ణ గారు, పిచ్ రిపోర్ట్కి సంబంధించి కూడా అంటే పిచ్ రేటింగ్స్ మీద కూడా చాలా డిపెండ్ అయ్యి మనకి మార్కెట్స్ కూడా చాలా డిపెండ్ అయ్యి వెంటనే ఇమీడియట్గా మారే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. సో పిచ్ రిపోర్ట్ ఏం చెప్తాం? ఫిచ్ వాళ్ళు నిన్న ఇచ్చిన రిపోర్ట్ కూడా దాదాపుగా వరల్డ్ బ్యాంక్ లైన్స్లోనే వాళ్ళు సేమ్ రిపోర్ట్ ఇచ్చారండి. ఇంచుమించుగా సేమ్ 7.3 గ్రోత్ రేటు, జీడిపి గ్రోత్ రేటు ఫైనాన్షియల్ ఇయర్ 2018-2019కి ఉంటుందని చెప్పారు. అట్లాగే ఏదైతే వరల్డ్ బ్యాంక్ చెప్పిందో అవే విషయాలను ప్రస్తావించారు. అంటే జిఎస్టీ, డిమానిటైజేషన్ అంతరాయాలు తొలగిపోవటం, మళ్ళీ జీడిపి అనేది కంట్రీ గ్రోత్ అనేది ఒక కుదుట పడటం, తర్వాత ఇంకా
కంట్రీ గ్రోత్ రాబోయే సంవత్సరాల్లో బాగుండటం ఇట్లాంటివన్నీ ప్రస్తావించారు. కానీ ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆశించిన రేటింగ్ చేంజ్ ఏదైతే ఉందో, అంటే రేటింగ్లో అప్గ్రేడ్ చేస్తారని ఆశించారో అది మాత్రం ఆ విషయాన్ని గురించి ఏం ప్రస్తావించలేదు. ప్రస్తుతానికి రేటింగ్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచారు. బహుశా వాళ్ళు నెక్స్ట్ ఇయర్ రివ్యూ చేసుకొని నెక్స్ట్ ఇయర్లో ఏమన్నా రేటింగ్స్ ప్రస్తుతం ఉన్న BB+ నుంచి BBB- ఏమైనా మార్చొచ్చామని మనం ఆశించవచ్చు. అంటే ఈసారి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయేమో అని చాలా మంది కూడా హోప్స్ పెట్టినారు కదండి. GST కావచ్చు, పెద్ద నోట్ల రద్దు కావచ్చు, వీటి ఎఫెక్ట్ అంతా కూడా రిజల్ట్ అంతా కూడా కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయనుకున్నారు. బట్ ఎందుకు అది సేమ్ ఉంచారనుకోవాలి? అంటే పెరిగే అవకాశం ఉండేదండి. కాకపోతే ఈ ఫిబ్రవరిలో వచ్చిన పెద్ద స్కామ్ ఏదైతే ఉందో, PNB స్కామ్ అన్నిటికీ ఈ బ్యాంకుల మెస్ ఉందో, ఆ మెస్ల వల్ల, ఆ బ్యాంకింగ్ మెస్ వల్ల ఈ టైంలో కనుక రేటింగ్ మారిస్తే ఫిచ్ వాళ్ళ ఇంటిగ్రిటీ కానీ వాళ్ళ రేటింగ్ విధానం అంటే కొద్దిగా వీక్ అయిపోయిందని భావిస్తారనే ఉద్దేశం ఉండొచ్చు బహుశా. అందువల్ల ఈ స్కాముల నేపథ్యంలో రేటింగ్ విషయం మాత్రం కొంచెం పక్కన పెట్టేసి జనరల్ రిపోర్ట్ మాత్రం ఇచ్చారు. ఆ రిపోర్ట్ మాత్రం ఆశాజనకంగానే ఉందండి. పవన్ గారు చిత్తూరు నుంచి, గుడ్ మార్నింగ్ పవన్ గారు. పవన్ గారు హలో, చెప్పండి పవన్ గారు. సార్, ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ EMKAY సపోర్ట్ లెవెల్స్ ఏంటి? యావరేజ్ చెప్పుకోవచ్చు. ఓకే, EMKAY ఒకటేనండి? ఒకటే సార్. ఓకే, ఎంకే గ్లోబల్ సర్వీసెస్ ఓకే అండి. ప్రస్తుతము ఎంకే గ్లోబల్ సర్వీసెస్ సపోర్ట్స్ దగ్గర ఉన్నట్టు అనిపిస్తుందండి. దాదాపుగా 160 రూపాయల దగ్గర మంచి సపోర్టే తీసుకుంది ఈ స్టాక్. ప్రస్తుతం 172 రూపాయల దగ్గర 172.80 దగ్గర ట్రేడ్ అయిందండి నిన్న క్లోజింగ్ దాకా. మళ్ళీ మీరు 160 రూపాయలు, 150 ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చండి. రైట్. అలాగే ఫిబ్రవరికి సంబంధించి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ సంబంధించి దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు? ఓవరాల్గా మంచి విషయం వచ్చేటప్పటికి ట్రేడ్ డెఫిసిట్ అనేది కొంచెం తగ్గిందండి. అది 12 బిలియన్కి కట్టడి చేయబడింది. ఎక్స్పోర్ట్స్ వచ్చేటప్పటికి $25.8 బిలియన్ ఎక్స్పోర్ట్ నమోదయ్యాయండి ఫిబ్రవరిలో. దాదాపుగా 4.5% గ్రోత్ చూపించింది ఎక్స్పోర్ట్లో. అట్లాగే ఇంపోర్ట్స్లోకి వచ్చేటప్పటికి దాదాపుగా $38 బిలియన్ ఇంపోర్ట్స్ జరిగాయి. ఇంపోర్ట్స్ గ్రోత్ కొంచెం ఎక్కువ ఉంది, అంటే 10% దాకా ఇంపోర్ట్స్ ఎక్కువ పెరిగాయి. ఎక్స్పోర్ట్స్ మాత్రం కేవలం 4.4 మాత్రమే పెరిగాయి ఎక్స్పోర్ట్స్. అంటే ఈ వాణిజ్య బంగారు ఆభరణాలు, డైమండ్స్ ఈ బిజినెస్ కొంత దెబ్బతింటాం ఈ గత 2 నెలల్లో. దాని నేపథ్యంలోనే ఎక్స్పోర్ట్స్ కొంచెం తగ్గాయని మనం అనుకోవచ్చు. ఓవరాల్గా తీసుకున్నప్పుడు ట్రేడ్ డెఫిసిట్ 12 బిలియన్ని కట్టడి చేయబడటం, అంటే ట్రేడ్ డెఫిసిట్ 5 నెలల్లోనే కనిష్టం రికార్డ్ అవటం, ఇవన్నీ మంచి ఆశాజనకమైన అంశాలని మనం పేర్కొనవచ్చు. శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్, ఇది పిన్కాన్ స్పిరిట్ లిమిటెడ్ అండి నా దగ్గర ఉంది. అది నేను 32 రూపీస్ మీద కొన్నాను. బట్ అది నేను కొనగానే అది డల్ అవుతుంది. అంటే అసలు అది అమ్మే వచ్చా లేకపోతే ఏంటి అనేది దాన్ని సార్ని అడుగుదామని చేశాను. ఓకే, ఎన్ని రోజులు అయినట్టు తీసుకుని? సార్, ఎన్నాళ్ళు అయింది తీసుకుని ఒక 20 డేస్ అయింది సార్. పిన్కాన్ స్పిరిట్ లిమిటెడ్. ఓకే ఓకే. అంటే వీళ్ళు కొద్దిగా కంపెనీ ఫండమెంటల్స్ కొద్దిగా వీక్గా ఉన్నాయండి. వీళ్ళు కొద్దిగా ఫిక్షియస్ రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు. ఈ కంపెనీని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. అట్లాగే మీ ప్రైస్ కనుక ఏమైనా వచ్చినట్లయితే తీసేయండి. ఫర్దర్గా యావరేజ్లు చేయడం కానీ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం చేయబాకండి. మళ్ళీ మీ ప్రైస్ టచ్ అయినప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోండి ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేయబాకండి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అలాగే రామకృష్ణ గారికి బ్యాంకింగ్ సంబంధించి పూర్తిగా కూడా PNB స్కామ్ మీదే మొత్తం అంతా కూడా అస్తవ్యస్తంగానే ఉంది ప్రజెంట్. అంటే ఎలా దానికి సంబంధించి కోలుకోవాలంటే ఏ విధంగా ఉండాలనుకోవచ్చు? కోలుకోవాలి అంటే ముందు యాక్చువల్గా నిన్న మీటింగ్లో ఆయన ఉర్జిత్ పటేల్ గారు చెప్పడం చూస్తే నియంత్రణ వ్యవస్థే సరిగ్గా లేదన్నట్టుగా ఆయన పేర్కొన్నారు. సో రాబోయే రోజుల్లో నియంత్రణని కఠినతరం చేస్తాము, వీలైనంత వరకు బాగా గాడిలో తీసుకొస్తాము, దానికి నేను ఎంతటి వరకైనా వెళ్ళటానికి సిద్ధమే అని చెప్పేసి ఆయన ఒత్తిడి ఎక్కువన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే రకరకాల ఆవేదనలు వ్యక్తం చేశారండి. అంటే ఒకటేంటంటే కొన్ని నేను నీలకంఠుడిలాగా విషాన్ని గొంతులోనే పెట్టుకొని వర్క్ చేస్తాను, ఏదో రకరకాలుగా ఆవేదన వ్యక్తం చేశారు. ఫైనల్గా అది బ్యాంకింగ్ రంగంలో అంటే ప్రత్యేకంగా ముఖ్యంగా ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నియమావళి సరిగ్గా లేదనే విషయాన్ని ఆయన మాటలో తెలుస్తూ ఉంది.
అందువల్లే ఇన్ని స్కాములు జరగటం, రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని స్కాములు బయటపడే అవకాశాలు ఉండటం అన్నట్టు ఆయన మాటలు చెప్తా ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గవర్నమెంట్ కూడా కొన్ని మెజర్స్ మొదలుపెట్టింది కాబట్టి ఫైనల్గా ఏమన్నా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవటం, కొంత భయం క్రియేట్ చేస్తే, అంటే ఎంప్లాయీస్, టాప్ లెవెల్ ఎంప్లాయీస్కి కొంత భయం క్రియేట్ చేయటం కానీ ఆరోగ్యకరమైన వాతావరణంలో వాళ్ళ నాయకత్వాన్ని పెంపొందింప చేయటం కానీ ఇట్లాంటి విషయాలు ఏమైనా చేసినప్పుడు మళ్ళీ బ్యాంకింగ్ రంగం ఇదివరకు అంటే గతంలో లాగా మళ్ళీ బాగా పుంజుకునే అవకాశాలు ఉంటాయండి అని గవర్నమెంట్, అంటే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత ఆర్బీఐ కానీ కొన్ని చట్టాలు మార్పులు చేస్తూ ఉంది, అంటే రిగరస్గానే. మనం ఫిబ్రవరి నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటికే 4-5 రకాల చట్టాలను మార్పులు చేయటం, కొన్ని అంటే బ్యాంక్ పాస్పోర్ట్స్ని, ప్రమోటర్ పాస్పోర్ట్స్ డీటెయిల్స్ తీసుకోవడం, తర్వాత ఎవ్రీ వీక్ ఆర్బీఐకి రిపోర్ట్స్ తెప్పించుకోవటం, ఇట్లాంటివన్నీ కొన్ని నిర్ణయాలు బాగానే ఉన్నాయని మనం అనుకోవచ్చు అండి. అంటే ఖచ్చితంగా ఎవరండా లేకుండా అయితే వాళ్ళు అంత భారీ కుంభకోణాలకు అయితే పాల్పడడం అందరికీ తెలిసిందే. బట్ ఏంటంటే వాళ్ళు చేసినంత స్పీడప్లో యాక్షన్ మాత్రం ఉండట్లేదు అనేది కూడా అందరిలోని కూడా క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది. అదే అండి, అంటే మెయిన్గా చాలా కాలం ఇవన్నీ దాచిపెట్టడం కూడా కొంచెం సర్ప్రైజింగ్గానే ఉంది. ఇప్పుడు నీరవ్ మోడీ కేసు తీసుకున్నప్పుడు మనం ముఖ్యంగా ఆయన లాస్ట్ టైం ఎల్ఓయు రైజ్ చేసింది మే 2017లో అండి. అంటే మే 2017లోనే బ్యాంకింగ్ వర్గాలకి తెలుసు ఇక్కడ స్కామ్స్ జరుగుతున్నాయి, ఆపాలని ఆపేశారు మే 2017లోనే. కానీ అది బయటకు లీక్ అయ్యేటప్పటికి ఫిబ్రవరి 2018 అయిపోయింది. అంటే దాదాపుగా ఒక 8-9 నెలల కాలం గడిచిపోయింది. అంటే ఈ లోపల ఏం చేస్తున్నారు, అంటే ఏం యాక్షన్ తీసుకున్నారు, అంటే యాక్షన్కి అవతల వాళ్ళు లొంగలేదా, ఇవన్నీ కూడా ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయండి. అంటే గవర్నమెంట్కి కూడా చెప్పకుండా ఈ స్కామ్ చేసిన అధికారులే దాటిని దాచిపెట్టేసి వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత వేరే అధికారులు వచ్చినప్పుడు మాత్రం ఇట్లాంటివి బయటపడటం జరుగుతుంది. సో ఎల్ఓఏలకు సంబంధించి కూడా చాలా స్ట్రిక్ట్గా ఎల్ఓఏలు ఆపేస్తామని చెప్తున్న నేపథ్యంలో ఎల్ఓఏలు తీసుకున్న వాళ్ళ ప్రక్షాళన కూడా మొదలు పెట్టారు కదా, ఇప్పటివరకు ఇంచుమించుగా ఎంతమంది ఉంటారు అనుకోవచ్చు? అంటే ఎల్ఓఏలు, లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్స్, లెటర్ ఆఫ్ కంఫర్ట్స్, ఈ 2 ఇన్స్ట్రుమెంట్స్ ఇంపోర్ట్స్ చేసుకునే వాళ్ళకి ముఖ్యంగా బాగా ఉపయోగపడతాయండి. వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో క్రెడిట్స్ తీసుకోవడానికి ఉపయోగపడతాయి. ఆ 2 ఇన్స్ట్రుమెంట్స్ని టోటల్గా రద్దు చేసేసిందండి. కానీ మీరు అడుగుతున్నట్టు ఇంకా ఎలా ఉండొచ్చు రాబోయే రోజులన్నీ చూసినప్పుడు నిన్న ఎస్బీఐ డిప్యూటీ డైరెక్టర్ కూడా చెప్పడం జరిగింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పారు ఎల్ఓఈలో. అంటే ముఖ్యంగా మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్లో ఎల్ఓఈల మీద అవకతవకలు వాళ్ళైతే చేయలేదు. కేవలం ఒక పిఎన్బిలోనే బయటపడటం ఏంటంటే కేవలం కొద్దిమంది అధికారుల స్వార్థం వల్ల ఈ స్కామ్ జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు దేశ విడిచి పారిపోయి కూడా చాలా మంది రెడీగా ఉన్నట్టుగా కూడా వస్తున్నాయి. సో వాళ్ళందరినీ కూడా ఇక పట్టుకునే పనులు ఉందనుకోవచ్చా? అంటే నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది, దాని ప్రకారం దాదాపుగా 400 పేర్లని షార్ట్ లిస్ట్ చేశారు. వాళ్ళల్లో ముఖ్యంగా 91 మంది వాళ్ళని కొద్దిగా ఒక ప్రయారిటీలో పెట్టుకొని వాళ్ళే టోటల్గా వాళ్ళ ఇన్ఫర్మేషన్స్ అన్ని పాస్ చేసి వాళ్ళని దేశంలోనే ఉంచాలని ట్రై చేస్తుంది గవర్నమెంట్. సో తీసుకుంటుంది అనుకోవచ్చు, స్పీడప్ చేస్తుంది అనుకోవచ్చు. స్పీడప్ చేసి వాళ్ళని, అంటే వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఒక 91 డైరెక్టర్స్ మీద. సార్ ప్రజెంట్ బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించి ఏం చెప్పుకోవచ్చు? అని ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు కరెక్ట్ టైం అనుకోవాలా, ఇంకా కొంచెం వెయిట్ చేయడం బెటర్ అనుకోవాలి? అంటే ఇన్వెస్ట్మెంట్ వైజ్గా తీసుకున్నప్పుడు కొన్ని ప్యానిక్ క్రియేషన్స్, ప్యానిక్ సిచ్యువేషన్స్లోనే అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ దొరుకుతాయండి ఏ స్టాక్, ఏ సెక్టార్లోనైనా. అలాంటి సినారియోనే ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కనిపిస్తూ ఉంది. ఈ సినారియోని మనం తీసుకోవాలంటే, అడ్వాంటేజ్గా మార్చుకోవాలంటే, ఒక సింగిల్ స్టాక్లో మనం అటెంప్ట్ చేస్తే ఆ స్టాకు సంబంధించిన ఫలితాలు కానీ ఆ స్టాకు సంబంధించిన స్కాములు కానీ మనకు తెలియదు. కాబట్టి ఓవరాల్గా సెక్టార్కి సంబంధించిన ఈటీఎఫ్ ఉంది, పిఎస్ బ్యాంక్ బీస్ అని. ఆ ఈటీఎఫ్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అని నేను చెప్తాను. ఆల్రెడీ మొన్న 310 దాకా వెళ్ళింది. అది ఆ 310-320 ప్రాంతాల్లో అక్యుములేషన్ చేసుకోమని చెప్తాను. ఇవన్నీ సర్దుమడిగిన తర్వాత ఒక 6 నెలలు 9 నెలల టైం పీరియడ్కి కనీసం 10-15% రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు. రైట్, ఈ వీక్ ఐపీఓకి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే కొన్ని వచ్చాయి, ఇంకా ఉన్నాయి ఈరోజు? ఈరోజు ముఖ్యంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఐపీఓ మొదలవుతుందండి. వీళ్ళ ఆర్డర్ బుక్ బాగుంది, దాదాపుగా 65,000 కోట్ల రూపాయల ఆర్డర్ బుక్ ఉంది. వీళ్ళ ఆర్డర్ బుక్ బాగుండటం, తర్వాత అప్పులు లేవు, ఈ కంపెనీకి అప్పులు లేవు, పబ్లిక్ సెక్టర్ కంపెనీ అయినప్పటికీ అప్పులు లేకుండా కంపెనీ సమర్థవంతంగా నడుపుతున్నారు. కొద్ది డెకేడ్స్గా వాళ్ళు డివిడెండ్స్ ఎప్పుడు మిస్ కాకుండా ఇస్తున్నారు. షేర్ ప్రైస్ని 1,215 రూపాయల నుంచి 1,250 దాకా నిర్ణయించారు. రిటైల్ ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో
ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చండి. అట్లాగే రాబోయే కొద్ది రోజుల్లో అంటే మార్చి 21 నుంచి మొదలయ్యే ఐపీఓస్ చెక్ చేసినప్పుడు మిశ్రధాతు నిగమ్, ఇది కూడా పిఎస్యు కంపెనీయే, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఈ కంపెనీ మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో వాళ్ళు ఐపీఓకి వస్తున్నారు. 87 రూపాయలు 90 రూపాయల వాల్యుయేషన్స్ చెప్తున్నారు. సో ఈ స్టాక్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. అట్లాగే ఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు టోటల్ కంపెనీ 16,800 కోట్లుగా నిర్ణయించి వాళ్ళ ఐపీఓ దాదాపుగా 4,000 కోట్ల రూపాయల దాకా ఐపీఓకి వస్తున్నారు. ఇది ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క స్టాక్ బ్రోకింగ్ ఆర్మ్. సో ఈ స్టాక్లో కూడా దాదాపుగా 1,200 రూపాయల పైన ప్రైస్ నిర్ణయించారు. ఈ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్తాం. రవి గారు నెల్లూరు నుంచి. గుడ్ మార్నింగ్ రవి గారు. నమస్తే సార్. చెప్పండి. బిఈఎల్ హోల్డ్ చేస్తాను సార్. హోల్డ్ చేస్తాను, 150 బై చేస్తాను, కంటిన్యూ చేయగలుగుతా. రెండోది బిఈఎంఎల్ లాంగ్ టర్మ్ బై. బిఈఎంఎల్ ఓకే ఓకే. రెండేనండి? రెండే సార్. ఓకే ఓకే అండి. ఫస్ట్ భారత్ ఎలక్ట్రానిక్స్ కానీ చూసుకున్నట్టయితే ఇది ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నాను అన్నారు. ఇది మంచి సపోర్ట్స్ తీసుకుందండి. 145 రూపీస్ దగ్గర మంచి సపోర్ట్స్ తీసుకుంది. ప్రస్తుతం 151 రూపాయల దగ్గర ఉంది. ఈ హోల్డింగ్స్ మీరు కంటిన్యూ చేయండి భారత్ ఎలక్ట్రానిక్స్లో. రెండోది బిఈఎంఎల్లో మీరు షేర్స్ కొనొచ్చా అని అడుగుతున్నారు. ఈ స్టాక్ కూడా ఇప్పుడున్న లెవెల్స్లో మీరు తీసుకోవచ్చండి. అంటే 1100 దగ్గర ఒక మైనర్ సపోర్ట్ ఉంది. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేటప్పటికి 960 ప్రాంతాల్లో ఉందండి. అంటే 2-3 సార్లుగా తీసుకునే పని అయితే 1100, 1000 రూపాయలు ఈ ప్రాంతాల్లో తీసుకోవచ్చండి. స్టార్ట్ చేయొచ్చు. దీంట్లో కూడా అక్యుములేషన్ స్టార్ట్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ రవి గారు. సో మీరు ఈ సెక్టర్ వైజ్ చూసుకుంటే ఎలా ఉందని చెప్పుకోవచ్చు? సెక్టర్ వైజ్గా తీసుకున్నట్టయితే పిఎస్యు బ్యాంక్ సెక్టర్ అయితే కొంచెం బాగా నష్టాల్లో ఉందండి ప్రస్తుతానికి. మిగతావి ఇంకా ఫైనాన్స్ ఎన్బిఎఫ్సి కంపెనీస్ మాత్రం గత లాసుల నుంచి కోలుకుంటూ మొదలుపెట్టాయండి. అంటే పర్టికులర్గా హౌసింగ్ ఫైనాన్స్ సెక్టార్, ఇప్పుడు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ తీసుకుంటే రీసెంట్గా 480 రూపాయల దాకా కరెక్ట్ అవడం చూసాము. మళ్ళీ నిన్న అన్ని అట్రాక్టివ్గా ట్రేడ్ అవుతాం మొదలుపెట్టాయి. దాదాపుగా నిన్న 528 రూపాయల దాకా ట్రేడ్ అయిందండి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. సో కొద్దిగా ఇన్వెస్టర్స్ కూడా ఎన్బిఎఫ్సి కంపెనీస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే అవి కొద్దిగా క్లీన్గా బ్యాలెన్స్ షీట్స్ ఉండటం, ఎన్పిఎస్ తక్కువ ఉండటం, ఈ విషయాల నేపథ్యంలో కొద్దిగా ఎన్బిఎఫ్సిల వైపు చూస్తున్నారు. అట్లాగే ఇండియా గ్రోత్ స్టోరీ కనుక మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ వరల్డ్ బ్యాంక్ కానీ ఫిచ్ కానీ వేరే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కానీ కామెంట్స్ని బట్టి ఇండియా గ్రోత్ స్టోరీ మొదలైంది. తర్వాత రాబోయే 10 ఏళ్ళు చాలా బాగుంటుంది అంటున్నారు. కాబట్టి క్యాపిటల్ గూడ్స్ సెగ్మెంట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయమని చెప్తాము. క్యాపిటల్ గూడ్స్ కంపెనీలైన ఎల్ఎన్టీ కానీ, హ్యావెల్స్, తర్వాత బిహెచ్ఈఎల్, బిఈఎల్ ఇలాంటి కంపెనీస్ అన్నింటిలో ఇన్వెస్టర్స్ దృష్టి పెట్టండి. వీరేష్ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ వీరేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. ఐపీఓ అప్లై చేస్తాం కదా సార్, అలాంటప్పుడు మనకు డిమాండ్ 2 ఉన్నాయి అనుకోండి, 2 నుంచి అప్లై చేస్తా ఒక దాంట్లో తీసుకుంటుంది అప్లై చేసేటప్పుడు. ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేయండి సార్. డిస్టర్బెన్స్ లో వస్తుంది, కొంచెం క్లారిటీగా చెప్పండి. ఐపీఓ అప్లై చేయడం కోసము మన దగ్గర డిమాండ్స్ 3 ఉన్నాయి అనుకోండి, 3 డిమాండ్స్ నుంచి అప్లై చేయాలి సార్. చేయొచ్చండి. మీరు ఎన్ని డిమాండ్స్ నుంచి అయినా అప్లై చేయొచ్చు. అంటే ఓకే సార్, ఇష్యూ అవ్వట్లేదు మాకు. అట్లా ఇదివరకు చేసాము ఒక డిమాండ్ నుంచి, అవ్వట్లేదు. 2-3 డిమాండ్స్ ఉన్నాయి మాకు, దాన్ని చేయొచ్చు అని చెప్పి అడుగుతున్నారు సార్. చేయొచ్చండి మీరు. ఓకే సార్. థ్యాంక్ యూ వీరేష్ గారు. బిజినెస్ లో వెల్కమ్ బ్యాక్. శంకర్ గారు గోదావరి నుంచి. గుడ్ మార్నింగ్ శంకర్ గారు. చెప్పండి. మనకు పక్కన ఉన్న విశ్లేషకులు ఉన్నారు కదా సార్, వారు ఏం పని చేస్తారు సార్ మామూలుగా? అంటే దేనికి సంబంధించి మీరు? అంటే మాకు చాలా బాగా చెప్తుంటారు కదా ఆయన వెళ్దామని. వాళ్ళు బిజినెస్ అనలిస్టులు అండి వాళ్ళు. సార్ స్టాక్స్ సంబంధించి అలాగే ఫండమెంటల్స్ సంబంధించి వాళ్ళు ఎక్స్పర్ట్స్ గా ఉంటారు. ఇంకా ఏమన్నా ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ వాటి గురించి అంటే మీకు ఏం కావాలో చెప్తే దాన్ని బట్టి ఆయన చెప్పగలరో చెప్తారు. అదే సార్, అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా చేయడము, తర్వాత వేరే స్టాక్స్ అంటే మీకు స్టాక్స్ సంబంధించి కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి కావచ్చు, ఏదైనా ట్యాక్స్ సంబంధించి కావచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ ఇస్తారు. రైట్. ప్రజెంట్ యాదవ్ గారు నకరికల్ నుంచి. గుడ్ మార్నింగ్ యాదవ్ గారు. ఇది ఐపీఓ బంధన్ బ్యాంక్ అప్లై చేస్తా సార్.
ఓకే అండి. IPO బంధన్ బ్యాంక్. ఆల్రెడీ మనం షోలో 1-2 సార్లు ప్రస్తావించడం జరిగిందండి. బంధన్ బ్యాంక్ మీరు అప్లై చేయొచ్చండి. మంచి లాంగ్ టర్మ్ కానీ లిస్టింగ్ కానీ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. మీరు అప్లై చేయండి బంధన్ బ్యాంక్కి. రైట్, థ్యాంక్ యూ యాదయ్య గారు. అలాగే ఐపీఓకి సంబంధించి కూడా అంటే లాస్ట్ ఇయర్ కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఐపీఓస్ బాగా చేస్తూ వచ్చాయి. ఇయర్ కూడా అలాగే ఉంటుంది అనుకోవచ్చు. ఇయర్ ఇంకా ఎక్కువ ఉంటాయండి. పర్టికులర్గా పిఎస్యూ కంపెనీస్, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ నుంచి ఎక్కువ ఐపీఓస్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పటికే ఈ నెల మనం 3 ఐపీఓస్ చూసాము. రాబోయే కొద్ది నెలల్లో రైల్వేస్కి సంబంధించిన 2 పెద్ద ఐపీఓస్ వస్తున్నాయండి. అంటే ఒక కంపెనీ ఐఆర్సిటీసీ అని మనం టికెట్ బుకింగ్కి వాడుతూ ఉంటాము, ఆ కంపెనీ ఐపీఓకి వస్తుంది. అట్లాగే రైల్వేలో అలాంటి చాలా క్యాచ్గా ఇమీడియట్గా అందుతాయండి. అది పెద్ద హైలీ వాల్యూడ్ కంపెనీ, ఒక 50,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ అని చెప్తున్నారు ఆ కంపెనీ. అట్లాగే రైల్వేలో 2-3 డివిజన్స్ సంబంధించిన ఐపీఓస్ వస్తూ ఉన్నాయి. అట్లాగే ఎయిర్లైన్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇండియన్ ఎయిర్లైన్స్ డైరెక్ట్ సేల్ చేసేస్తున్నారు డిస్ఇన్వెస్ట్మెంట్స్ ప్రాసెస్లో. అట్లాగే ఇంకా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని సీ ఫుడ్ కంపెనీస్ రాబోయే 2 నెలల్లో ఐపీఓస్కి వస్తున్నాయండి. అంటే దేవి సీ ఫుడ్స్ కానీ, నెక్కంటి ఫుడ్స్ కానీ, తర్వాత ఇంకా కొన్ని ఆక్వా రంగంలో ఉన్న కొన్ని ఇయర్ కూడా అదే మూమెంట్ కొనసాగుతుంది. ఈ ఇయర్ కూడా అదే మూమెంట్ కొనసాగుతుంది. రైట్, ప్రజెంట్ రామ్మోహన్ రావు గారు భద్రాచలం నుంచి. నమస్తే రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్. చెప్పండి. మా అశోక్ లేలాండ్ సార్. నమస్తే అండి. చెప్పండి సార్. అశోక్ లేలాండ్, ఎస్బీఐ, ఎస్ బ్యాంక్ కొనాలనుకుంటున్నాను సార్. కొనొచ్చా, ఆగమంటారా? ఓకే, 3 అశోక్ లేలాండ్, ఎస్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ. ఓకే, రైట్ అండి. అలాగే అండి. అశోక్ ల్యాండ్ రీసెంట్గా బాగా పెరగటం జరుగుతుందండి, బాగా పెరిగింది కూడా. అంటే మామూలు కరెక్షన్ మంత్లో కూడా బాగా పెరిగింది. దీన్ని బట్టి ఈ కంపెనీ స్ట్రెంత్ బాగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చండి. ఈ కంపెనీ ఎనీ డిప్లో బై చేయమని నేను చెప్తాను. ప్రస్తుతం 150-60 పైసల్లో ఉంది. అంటే ఒక ఏదన్నా మార్కెట్ అంటే కంపెనీకి సంబంధం లేకుండా మార్కెట్స్ సడన్గా ఫాలో అవటం, 100 పాయింట్స్ మైనస్ తీసుకోవడం, ఇట్లాంటి రోజులు ఏదన్నా దొరికినప్పుడు ఈ స్టాక్ కరెక్షన్స్ వస్తూ ఉంటాయండి. అంటే ఎంత గొప్ప స్టాక్ కూడా కొంచెం కరెక్షన్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది. సో ప్రతి కరెక్షన్లో అశోక్ లేలాండ్ కొనండి. తర్వాత ఎస్బీఐ గురించి అడుగుతున్నారు. ఎస్బీఐ ఈ మధ్య ఉన్న స్కామ్స్ నేపథ్యంలో బాగా పడింది. కాకపోతే ఈ స్టాక్కి మేజర్ సపోర్ట్ వచ్చేటప్పటికి 240 రూపాయల దగ్గర దొరుకుతుందండి. కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ కేవలం ఇప్పుడు 9 రూపాయల గ్యాప్లో ఉంది. 252 అలా ఉంది స్టాకు. 243 ఆ ప్రాంతాల నుంచి మీ ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టచ్చు. కానీ కేవలం 10 రూపాయలే కాబట్టి చిన్నగా అక్యుములేషన్ చేయటం మొదలుపెట్టండి. తర్వాత ఎస్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు. ఎస్ బ్యాంక్ ఆల్రెడీ సపోర్ట్స్ తీసుకుంది. 300 రూపాయల దగ్గర మంచి సపోర్ట్స్ దొరికాయండి. సో ఎస్ బ్యాంక్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ ఇమీడియట్గా మొదలు పెట్టచ్చండి. ప్రస్తుతం 311 రూపాయల దగ్గర ఉంది. రైట్ అండి. అలాగే నేను ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి ఈక్విటీ గ్రోత్ ఫండ్స్లో ఏంద్రో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అండి. సో అంటే దాని గురించి క్లారిటీ. అంటే మొత్తం సెర్చ్ చేసినప్పుడు మొత్తం మంచి కంపెనీస్, మంచి మ్యూచువల్ ఫండ్స్ అయిన ఏదైతే ఉన్నాయో ఆదిత్య బిర్లా సన్ లైఫ్కి సంబంధించిన ఫండ్ ఒకటి, తర్వాత ఇన్వెస్కో ఇండియా కాంట్రా ఫండ్ అని ఒకటి ఉందండి. ఇది 49 రూపాయల దగ్గర దొరుకుతుంది. అట్లాగే ప్రిన్సిపల్ గ్రోత్ ఫండ్ ఇది 148 రూపాయల దగ్గర దొరుకుతుంది. అలాగే యాక్సిస్ ఈక్విటీ ఫండ్ 26 రూపాయల దగ్గర దొరుకుతుందండి. అంటే ఈ ఎన్ఏవీలకిను రాబోయే రోజుల్లో వచ్చే గ్రోత్కి సంబంధం లేదండి. అంటే 148 రూపాయలు ఉంది కాబట్టి ఇది ఆల్రెడీ ఎక్కువ ప్రైస్డ్ అలా భావించకండి. ఎన్ఏవి అనేది అది ఎప్పుడు అది ఇన్కార్పొరేట్ చేశారా, మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు మొదలు పెట్టారనే దాన్ని బట్టి ఎన్ఏవి ఉంటుంది సైజు. కాబట్టి ఆ ఎన్ఏవి ప్రైస్ చూడకుండా ఈ 4 ఫండ్స్ ఏదైతే ఉన్నాయో అంటే ఏబిఎస్ఎల్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్, ఇన్వెస్కో, యాక్సిస్ ఈక్విటీ ఫండ్, ప్రిన్సిపల్ గ్రోత్ ఫండ్, ఈ 4 గ్రోత్ ఫండ్స్లో చూస్ చేసుకోవచ్చు. లేకపోతే 4 డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్ ఎవరైనా సరే ఈక్విటీ ఫండ్స్ అండి, ఈక్విటీ గ్రోత్ అంటే రిస్క్ కొంచెం కావాలనుకున్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు. అంటే రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మాకు రిస్క్ వద్దనుకున్నప్పుడు వాళ్ళు బ్యాలెన్స్డ్ ఫండ్స్ కానీ డెట్ ఫండ్స్ కానీ అటువైపు వెళ్తారు. సో ఫైనల్గా రికమెండేషన్స్ ఏమైనా స్టాక్స్ సంబంధించి ఈరోజు ప్రత్యేకమైన రికమెండేషన్స్ ఏమీ లేవండి. కాకపోతే ఈరోజు డిస్కస్ చేసిన షేర్లో కూడా నా పర్సనల్ హోల్డింగ్స్ ఏం లేవు, క్లయింట్స్ ఉండొచ్చు. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ. ఇది బిజినెస్ లైవ్ షో మనీ. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.